అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంబంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుందామండి, కోడి వేపుడు. మరి ఇది టేస్టీగా చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఇది రెడీ చేసామంటే అన్నంలో కాదు, ఊరికే ముక్కలే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి దీనిలో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా టిప్స్ ఉంటాయి. చాలా వండర్ఫుల్గా చాలా ఇంగ్రీడియంట్స్ మేము దీనిలో వేసుకునేవి ఉన్నాయి. మరి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా లాస్ట్ వరకు చూడండి. మరి ఈ చికెన్ ఫ్రైని రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక కుక్కర్ తీసుకొని క్లీన్ చేసుకున్న చికెన్ని, 1 కేజీ చికెన్ తీసుకున్నాను. క్లీన్ చేసుకున్న చికెన్ని ఈ కుక్కర్లో వేసేసుకుందాం. కుక్కర్లో వేసుకొని దీనికి సరిపడినంత, అంటే ఒక 2 స్పూన్లు సాల్టు, అలాగే పసుపు, 1 స్పూన్ పసుపు వరకు వేసి ఒక 3 విజిల్స్ అనేది రానిద్దామండి. ఎందుకంటే ఇది ఫారం చికెన్, బ్రాయిలర్ కాదు, ఫారం చికెన్ కాబట్టి కొంచెం మనం ఉడికించుకోవాలన్నమాట. కుక్కర్లో ఇలా విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకుందాం. అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకుందామండి. మనకి చికెన్ కూడా ఉడికిపోయింది కదా. స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది, ఫ్రై కదా కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఈ 4 స్పూన్ల ఆయిల్ కొంచెం వేడి ఎక్కిన తర్వాత దీనిలోకి కొంచెం, అంటే చిన్న దాల్చిని ముక్కలు ఒక 3, అలాగే లవంగాలు ఒక 5 వేసుకుంటున్నాను. ఎక్స్ట్రాగా ఇంకేమీ వేయట్లేదు, బిర్యానీ ఆకు మాత్రమే వేస్తున్నాను. మసాలా కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట దీనిలో. చాలా చాలా పిల్లల దగ్గర నుంచి తినేది కదా, చాలా ఇష్టపడతారు. మసాలా ఎక్కువ వేయట్లేదు. చూడండి, ఇట్లా దాల్చిన చెక్క, లవంగాలు మాత్రమే వేసాను. అవి కూడా 3 వేసాను. అలాగే 2 బిర్యానీ ఆకులు, 1 గుప్పెడు జీడిపప్పు వేసుకుందాం. ఇవి వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఇవి వేగేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేద్దాం. ఇలా వేగుతూ ఉండగా మనం కరివేపాకును కూడా వేసుకుందామండి దీనిలోకి. దీనిలో చికెన్ ఫ్రైలో కరివేపాకు వేయటం అనేది చాలా చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట. కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను, 2 రెమ్మలు వేసాను నేను కరివేపాకు. చక్కగా ఈ కరివేపాకు ఫ్లేవరు ఆ చికెన్ ఫ్రైకి పడితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది. చూడండి, ఇలా చక్కగా వేగిపోయింది కదా. వేగుతూ ఉండగా మనం కొంచెం వేపేసుకున్న తర్వాత ఇంకా దీనిలోకి సన్నగా తురిమి పెట్టుకున్నాను నేను, కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు. చాపర్లో వేసాను అనమాట. ఇంత సన్నగా వచ్చాయి నాకు. చాపర్లో వేయటం వల్ల, ఆనియన్ చాపర్ ఉంది కదా, దానిలో తురుముకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు, మీడియం సైజు 2 ఉల్లిపాయలు నేను చాపర్లో వేసి కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, తురుములాగా మనకి గ్రేవీ చక్కగా ముక్కకు పట్టుకుంటుంది అనమాట. ముక్కలు కాకుండా ఇలా మనం చాపర్లో వేసుకుంటే బాగుంటుంది, లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి సరిపడా సాల్ట్ని వేసుకుందాం. ఆనియన్స్లోకి సరిపడా సాల్ట్ని వేసేసుకొని ఇలా మనం వేయించేసుకుందాం. ఒక 2 మినిట్స్లోనే మనకు ఆనియన్స్ అనేది మగ్గిపోతాయి కదా. ఇలా మగ్గిపోయిన తర్వాత చక్కగా ఈ చాపర్లోనే నేను టమాటాస్ని కూడా చాప్ చేసి పెట్టుకున్నానండి. ఒక 2 టమాటాలని, బాగా పండిన టమాటాలని చాప్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇట్లా ఆనియన్ చాపర్లోనే వేసుకున్నాను నేను. ఇలాగా చక్కగా ఇలా చాప్ చేసి పెట్టుకుని మిక్సీ అయినా పట్టుకోవచ్చు. నాకు ఇక్కడ కరెంట్ లేదు ఈ టైంలో, అందుకని నేను చాపర్లోనే చేసుకున్నాను అనమాట. ఇట్లా చక్కగా చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసేసి కొంచెం వేయించుకోవాలి. టమాటా గ్రేవీ చక్కగా మనం ఇవి వేయటం వల్ల చికెన్ ముక్కకు బాగా పట్టుకుంటుంది మసాలా అనేది. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా వేగేంత వరకు కూడా మీడియంలో ఉంచి వేయించుకుందామండి. మరి హైలో పెడితే ఊరికి అడుగంటుతుంది. మీడియంలో ఉంచుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా. ఇలా వేగుతూ ఉన్నాయి కదండి చక్కగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు అలాగే వేసి కొంచెం కలిపేసుకోవాలి. కొంచెం వేగాలి కదా. కొంచెం వేయించిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా దీనిలోకి వేసేసుకుందామండి. ఒక
పసుపు ఒక స్పూను, అలాగే కారం కూడా వేసేసుకుందాం. మనం దీనిలో ఒకసారి కలుపుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది. పసుపు వేసుకున్నాం, మనం పసుపు వేయించుకొని కలుపుకున్నాం కదా. ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకుందాం. కారం, ధనియాల పొడి, అలాగే చికెన్ మసాలా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. కారం చూడండి, మీ టేస్ట్కి సరిపడినంత మీరు వేసుకోండి. నేను ఒక 2 స్పూన్లు వేస్తున్నాను కారం. మన టేస్ట్కి సరిపడినంత మనం వేసుకోవచ్చు అన్నమాట. స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. కారం వేసుకున్న తర్వాత అడుగు పట్టకుండా కలిపేసుకుందాం. ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుకుందాం. మనం సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ అనేది. ఇప్పుడు చికెన్ మసాలా అండి, ఇది చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే ధనియా పౌడర్ వచ్చేసి మనకి 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇలా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. కలిపేసుకొని మంచిగా వేగుతూ ఉంది చూసారా, మొత్తం ఆనియన్స్, టమాటా అంతా మగ్గిపోయింది చాలా బాగా. ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించేసి ఉంచుకున్నాం కదండి చికెన్ని, ఆ చికెన్ కూడా వేసేసుకుందాం దీనిలోకి. చూడండి, ఇవి కూడా మసాలాలు కూడా చక్కగా వేగిపోయాయి, మనకి ఆయిల్ కూడా పైకి తేలింది. ఈ టైంలో మనం చికెన్ని, ఉడికించి ఉంచుకున్న చికెన్ని వేసేసుకుందాం. ఆ వాటర్ కొంచెం ఉంటాయి, వాటితో పాటు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత చక్కగా అంతా కూడా కలిపేసుకుందామండి. నిజంగా ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకే కాదు, మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే. మరి ఇప్పుడు ఈ చికెన్ అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి మనం ఉడికించేసుకుందామండి. చూడండి, వేగనివ్వాలి. ఇట్లా కొంచెం వేగుతూ ఉంది, మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ మసాలా అంతా కూడా మన చికెన్ పీసెస్కి పట్టేలాగా కలుపుతూ వేయించుకుంటూ ఉండాలన్నమాట. ఇలా మనం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. ఇంకొంచెం వాటర్గా ఉన్నాయి కదా, కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించేసుకుందాం. చూడండి, ఇలా ఇప్పుడంతా కూడా ఆయిల్ అంతా పైకి తేలింది. చాలా చక్కగా రెడీ అయింది మన చికెన్ ఫ్రై అనేది. చాలా ఆల్మోస్ట్ 30% అయిపోయినట్టే. ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి, చక్కగా ఆయిల్ పైకి తేలటమే కదా, మసాలా అంతా పట్టేసుకుంది. ఇప్పుడు కొబ్బరి తురుము వేస్తున్నానండి. నేను కొబ్బరి తురుము ఒక చిప్ప తీసుకున్నాను, పచ్చి కొబ్బరి. ఆ కొబ్బరిని తురిమేసుకున్నాను నేను. ఇది కూడా చాపర్లోనే తురుముకున్నాను. చాలా బాగా వచ్చిందండి చాపర్లో కొబ్బరి తురుము కూడా. చక్కగా ఈ తురుము అంతా కూడా వేసేసుకొని చికెన్లో కలిపేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా. ఈ కొబ్బరి అనేది ఈ చికెన్ ఫ్రైకి ఎక్స్ట్రాడినరీ టేస్ట్ తీసుకొస్తుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించేసుకుందాం. ఇక మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీనిలో లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. చక్కగా వేసేసి ఒక్కసారి కలిపేసుకుని దింపేసుకుందామండి. లాస్ట్లో మనం నిమ్మకాయ ముక్క కూడా పిండుకోవాలన్నమాట. ఈ లెమన్ కూడా పిండుకున్న తర్వాత మన కర్రీ రెడీ అయిపోయిందండి. చక్కగా ఒకసారి కలిపేసి మనం స్టవ్ ఆఫ్ వేసేసుకుందాం. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీరు రెడీ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసి ఎలా ఉందో కమెంట్ రూపంలో నాకు మర్చిపోకుండా తెలియచేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.